వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఘనంగా శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. 2 వారాల పాటు జరిగే వేడుకల్లో భక్తులు వేలాదిగా పాల్గొంటున్నారు. చివరి రోజు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని సంపూర్ణ శాకాంబరిగా కూరగాయలు, పండ్లతో అలంకరణ చేయనున్నారు. అందుకోసం నగరంలోని వేలాది మంది మహిళలు కూరగాయలు, పండ్లను అమ్మవారి ఆలయానికి భారీ ర్యాలీగా ఆటపాటలతో తీసుకొచ్చారు. అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అలంకరణ చేసి మొక్కితే సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండిస్తుందంటున్నారు మహిళలు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు భద్రకాళి మాత ఆలయంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 2 రోజులలో శాకాంబరి మాతగా అమ్మవారికి అలంకరణ కోసం మహిళలు పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకొని వస్తున్నారు. ఇంకా మనం చూస్తున్న మహిళలు పెద్ద ఎత్తున కూరగాయలు, అన్ని రకాల కూరగాయలను తీసుకొని వస్తున్నారు. మా మహిళలతో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నారు? మేము ఈరోజు ఆషాఢ పౌర్ణమికి సందర్భంగా శాకాంబరి అలంకారం ఉంటుంది ఆ భద్రకాళి అమ్మవారికి. అలంకారానికి మా స్వగృహం నుంచి కూరగాయలు అమ్మవారికి సమర్పణ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏం చేస్తున్నారు? మేము మొబైల్ నుండి వచ్చామండి. మేము కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేస్తున్నామండి. ఈ పోయిన సంవత్సరం కూడా చేశాము, చాలా బాగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చాలా మందితోటి చేస్తున్నామండి. జై శ్రీరామ్. మేము వరంగల్ నుండి వచ్చినామండి. అమ్మవారికి శాకాంబరి అవతారంగా కూరగాయలు పట్టుకొని వచ్చిన అమ్మవారికి ఇది పెద్ద ఎత్తున దాన్ని చేస్తున్నాం. కూరగాయలు అనేది అమ్మవారికి ఎంతో పవిత్రమైనది. ఇది శాకాంబరి అవతారము. చిన్నపిల్లలకు, పెద్దలకు ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కుకొని పిల్లలను అందరినీ చల్లగా చూడాలని అమ్మవారికి మొక్కుకోవడానికి మేము అందరం వస్తున్నామండి. శ్రీ భద్రకాళి మాతాకి జై. ఇక్కడ వరంగల్ జిల్లాలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర ఆలయము భద్రమ్మ గుట్ట మీద భద్రకాళి మాతకు శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరిపిస్తాము. ఈ మాతకి కూరగాయలు సమర్పించి రేపు ఎల్లుండి శాకాంబరి పౌర్ణమి రోజు శాకాంబరి ఉత్సవాలు చేస్తాము. జై భద్రకాళి మాతాకి జై. ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వాళ్ళు నిర్వహించే శాకాంబరి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున శాకాంబరిగా అమ్మవారిని అలంకరించడానికి వేలాదిగా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకొని అమ్మవారిని అలంకరిస్తుంటారు. దీనికోసము పెద్ద ఎత్తున మహిళలు తెలంగాణ నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు అటు కరీంనగర్, ఖమ్మం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి ఈ యొక్క అమ్మవారికి శాకాంబరి కోసం ఇటు కూరగాయలు, పండ్లు సమర్పించడం కోసము, వాటిని దండలుగా, మాలలుగా అల్లడం కోసం అయితే భారీ ఎత్తున ర్యాలీగా అటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అమ్మవారి దేవాలయం వరకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆనవాయితీని భద్రకాళి దేవస్థానం వారు కల్పించడంతో అయితే మహిళలు పెద్ద ఎత్తున ఆ శాకాంబరి అమ్మవారిగా అవతారంలో కళ్ళారా చూడడం కోసము, అమ్మవారికి అలంకరించడం కోసము ఈ కూరగాయలు తీసుకురావడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ యొక్క శోభయాత్రలో పాల్గొన్న పరిస్థితి. ఇది ప్రజెంట్ భద్రకాళి దేవస్థానం వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్.